Hi guys, welcome back to the YouTube channel Food of Life. ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో చాలా హెల్త్కి మంచిదైన ఒక మంచి తాలింపు రెసిపీతో మేము ముందుకు వచ్చేసినానండి. అదే కాకరకాయ తాలింపు. సో కాకరకాయ తాలింపు అనేది హెల్త్కి చాలా మంచిది. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అనేది ఖచ్చితంగా చేసుకొని తింటే చాలా బెస్ట్గా ఉంటుంది. కానీ కాకరకాయ చేదుగా ఉంటుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినడానికి ఇష్టపడరండి. కానీ నేను చెప్పిన స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంది. చేదు కూడా అంత ఎక్కువ లేదండి. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ఇలా తాలింపుని చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హ్యాపీగా సర్వ్ చేసేయండి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో చూడండి, నేను ఇక్కడ దగ్గరగా ఒక 250 గ్రామ్స్ అంతా కాకరకాయలని తీసేసుకునేసి దానిపైన ఉండే స్కిన్ మొత్తాన్ని సపరేట్ చేసేసుకునేసి ఇట్లా పీసెస్ కింద కట్ చేసినానండి. సో దీనిపైన ఉండే స్కిన్ మొత్తాన్ని మనం తీయడం వలన చేదు అనేది కొంచెం తగ్గుతుందండి. సో ఇలా చేయడం వలన చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తింటారు. సో ఇలా ముందు పైన ఉండే కొంచెం చెక్కు మొత్తాన్ని తీసేసుకునేసి ఇట్లా కింద చిన్న పీసెస్ కింద చేసేసుకోవాలి. సో చూడండి, కడాయిలో నేను వాటర్ వేసేసుకునేసి వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత నేను ముందుగానే చెక్కు తీసి పెట్టుకున్న కాకరకాయలు ఇంకొద్దిగా సాల్ట్ వేసేసుకునేసి బాగా బాయిల్ అవ్వనిస్తున్నానండి. ఇవి దగ్గరగా మనకి ఒక 75% వరకు బాగా ఇలా మగ్గిపోవాలండి. దాని తర్వాత మనము పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ నుంచి సపరేట్ చేసేసుకొని ఇప్పుడు చూడండి, మళ్ళీ కడాయి పెట్టేసుకునేసి దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నానండి. సో ఆయిల్ అనేది మనకు కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ అంతా ఆవాలు వేసేసుకోవచ్చండి. సో ఆవాలు దీంతో పాటు మనకు కావాలంటే పచ్చిశనగపప్పు అండ్ మినపప్పు కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. సో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు వేసేసుకునేసి ఉల్లిపాయ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న సో కాకరకాయని వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. నేను మళ్ళీ ఇక్కడ ఈ స్టేజ్లో ఒక 1/2 స్పూన్ అంతా నేను ఉప్పుని యాడ్ చేస్తున్నానండి. ముందు మనం యాడ్ చేసింది ఎక్కువ వాటర్లో బాయిల్ చేసినాం కాబట్టి ఆ వాటర్ వంపేసేటప్పుడు మనకి కొంచెం సప్పగా అయిపోతుంది కాబట్టి నేను కొంచెం యాడ్ చేస్తున్నానండి. మీరు చూసుకొని యాడ్ చేసేసుకోండి, ఎక్కువ అయితే యాడ్ చేద్దండి. సో ఇలా బాగా ఆయిల్లో దగ్గరగా ఒక 15 మినిట్స్ వరకు నేను బాగా ఫ్రై చేస్తున్నానండి. సో ఇది మాత్రం మస్ట్. ఇలా చేయడం వలన చేదు అనేది తగ్గుతుంది. ఇదే స్టేజ్లో మీకు కొంచెము ఇంకా చేదు అనిపిస్తుంది అనుకుంటే ఒక 1/2 స్పూన్ షుగర్ వేసేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదండి. నేను ఎప్పుడు ఈ స్టైల్లో చేసేసుకున్నా కూడా అంత చేదు ఉండదండి. సో చూడండి, ఇప్పుడు నేను ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ తాలింపు పౌడర్ వేసినానండి. సో ఈ తాలింపు పౌడర్ కావాలనుకుంటే మాత్రము మన ఛానల్లోనే ఉగ్గాని రెసిపీ ఉందండి. సో ఆ ఉగ్గాని రెసిపీలో నేను పౌడర్ ఎలా తయారు చేసేసుకోవాలనేది చూపించాను. సో ఈ పౌడర్ వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుందండి తాలింపు అనేది. అసలు చేదు అనేది ఉండదు. సో ఈ పౌడర్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఒక కప్పు పుట్నాలండి. సో ఒక 1/2 స్పూన్ అంతా కొబ్బరి అండ్ పుట్నాలు ఒక కప్పు తీసేసుకునేసి దాంట్లోకి ఒక 5 నుండి 10 వెల్లుల్లి, ఒక 1/2 స్పూన్ అంతా ఉప్పు, 1/2 స్పూన్ అంతా కారం వేసేసుకునేసి మిక్సీ పట్టేసుకోవాలండి. సో మీకు డీటెయిల్గా కావాలంటే వీడియో లింక్ పైన ఇస్తాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేసేయండి. చూడండి ఎంత పలుకులుగా అసలు కొంచెం కూడా స్టిక్కీనెస్సే లేకుండా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉందండి. చేదు అస్సలు లేదు. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.